ప్రస్తుతం మన ఇంద్రకీలాద్రిలో మధురం మూవీ టీం వాళ్ళైతే ఉన్నారన్నమాట. సో వాళ్ళని అడుగుదాం దర్శనం ఎలా జరిగింది, ఇక్కడ ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి అడుగుదాము. సో హాయ్ సార్. హాయ్ అండి. వరలక్ష్మి దర్శనం ఎలా జరిగింది ఇక్కడ? చాలా బాగా జరిగిందండి. వరలక్ష్మి వ్రతం రోజు చాలా మంచిగా అనిపించింది. అమ్మవారిని దర్శనం చేసుకుంటాం, చాలా మంచిగా అనిపించింది. మా మూవీ కూడా చాలా బాగా వచ్చింది. కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. వాచ్ టీజర్ అండ్ ట్రైలర్. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు మేము హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. అవునండి. ఓకే. సో అంటే ఇక్కడ ఏర్పాట్లు కానీ మీకు ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపించిందండి. మాది యాక్చువల్లీ ఇక్కడే విజయవాడ దగ్గరలోనే. మాకు చాలా బాగా అనిపించింది. ఈ రోజు ఇంకా హ్యాపీగా ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని దర్శించుకుంటాం, మా టీము అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. చాలా బాగా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. బేసిక్గా మేము ఈ రోజున రావడానికి మాకు ఒక ప్రత్యేకత ఉంది. మేము టీజర్ ఒకటి సాంగ్ ఒకటి లాంచ్ చేసాం టీ సిరీస్లో. సో దానికోసం మేము ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అనుకుని వచ్చాము. వచ్చిన తర్వాత మాకు బాగా అనిపించింది ఇక్కడ. సో అమ్మవారు మాకు మేలు చేస్తారని అనుకుంటున్నాం. సో చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చింది. మనసు కూడా హ్యాపీగా ఉంది. సినిమా కూడా మాకు సక్సెస్ అవుతుంది అన్న ధైర్యం ఏదో వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీ మూవీ? ప్రొడ్యూసర్ గారు దర్శనం ఎలా జరిగింది? మీకు చాలా బాగా జరిగిందండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మధురం ఏ మెమరబుల్లో సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారికి బంగారాజు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టోటల్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మెగా నైట్ టీవీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది. మీ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అయితే అవుతుంది.